నీకు అసలు బుద్ధి లేదు నందిక. వీళ్ళందరినీ ఇక్కడికి ఎందుకు పిలుచుకొచ్చావు? టాక్సీలో రాకుండా విరాట్ కార్ ఎందుకు ఎక్కావు? అయ్యో నేను ఎక్కలేదా ఆంటీ. భూమినే బలవంతంగా నేను విరాట్ సార్ కారు ఎక్కేలా చేసింది. ఇప్పుడు ఆ చెర్రీగాడు దొరికితే నా కొడుకు నన్ను చంపేస్తాడు. అయ్యో ఇప్పుడు ఎలా ఆంటీ? పట్టుకోండి. అయ్యా మాటారు. అన్నయ్య నీకేం కాలేదు కదా? విరాట్ బాబు అయ్యో అన్నయ్య ఏం కాలేదు కదా? విరాట్ ఏమైంది నీకు? ఇట్స్ ఓకే మామ్, చాలా చిన్న గాయం. యదవులు పారిపోయారు, దొరికింటే సంపేతులు. రేయ్ అంతా నీ వల్లేరా, అంతా నీ వల్లే. పాపం విరాట్ సరికి గాయమైంది. దారిన పోయే దరిద్రాన్ని తగిలించుకొని మా మీద నెట్టావు. వాళ్ళెవరూ తెలియకపోయినా పెద్ద పుడింగిలా వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళావు. పాపం విరాట్ సార్ని కత్తితో పొడిచారు. జస్ట్ మిస్సు. పొట్టకో మెడకో తగులుంటే మేమంతా అన్యాయం అయిపోయేవాళ్ళం తెలుసా? నీ వల్లే, నీ వల్లేరా, నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే. ఓవర్ యాక్షన్ చేయకో. అప్పిగడికి తిక్క రేగిందంటే ఇందాక సెంపల్ వాయించాడు, ఈసారి ఏకంగా సంపెత్తాడు. అవతలకెళ్ళు. ఏంటి వాణ్ణి సపోర్ట్ చేస్తున్నావు? వాళ్ళెవరూ ఈ పెద్ద మనుషుల్ని పిలిస్తే మమ్మల్ని టార్గెట్ చేశాడు వీడు. ఆ వెధవల ఫోన్ రింగ్ అయింది కాబట్టి వీళ్ళని ఇక్కడికి పిలిపించింది మేము కాదని క్లియర్గా అర్థమైంది. లేదంటే అనవసరంగా అనుమానించేవారు కదా. వాళ్ళు మీ మనుషులు కాదని గ్యారంటీ ఏంటి? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,